హ్యాపీ ఉగాది గణేష్. సేమ్ టు యూ అండి సత్యబాబు గారు. హ్యాపీ ఉగాది చందన్. సేమ్ టు యూ అన్న శ్రీనివాస్ గారు. హ్యాపీ ఉగాది గారు. సేమ్ టు యూ గణేష్. Yeah, we'll brief up and we'll have a little brief. I'll give you a brief idea on సతీష్ గారు, సత్యబాబు గారు. ఇప్పుడు బాగానే ఉందండి? యా, మైనింగ్ గురించి అంటే లాస్ట్ డే ఐ వాస్ టాకింగ్ అబౌట్ అడ్రసింగ్ 25 issues, 25 అంశాల గురించి మాట్లాడదామని చెప్పి ఆల్రెడీ ప్రస్తావించడం జరిగింది. సో దాన్ని మధ్యలో ఆపడం ఇష్టం లేదు. సో ఐల్ కంటిన్యూ విత్ దిస్ టాపిక్స్. నిన్న మనం టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్లియర్గా ఉందా అండి? కెన్ సమ్వన్ రిప్లై మీ? నా వాయిస్ క్లియర్గానే ఉందా? కెన్ సమ్వన్ రిప్లై మీ? నా వాయిస్ క్లియర్గానే ఉందా? నా వాయిస్ క్లియర్గా ఉందా? ఎవరైనా రిప్లై చేయగలుగుతారా? యా, ఈరోజు మైనింగ్ గురించి అలా బ్రీఫ్ అప్ అండ్ 5 to 10 minutes అండి. జస్ట్ బేసిక్ దాని మీద ఉండేటువంటి కోర్ క్రక్స్ అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మన కార్యకర్తలు ఎవరైనా కూడా దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు మనకి మరి బ్లాంక్ ఫేస్ కాకుండా కొంచెమైనా మనకు అవగాహన ఉంటుంది. సో మరి డైరెక్ట్గా బ్లాంక్ ఫేస్ ఎప్పుడైనా ఎవరితో డిస్కషన్లోనో డిబేట్లలోనో ఏ కాంగ్రెస్ గవర్నమెంట్లోనో కోల్ స్కామ్లు జరిగినాయి, మైనింగ్ స్కామ్లు జరిగినాయి అని చెప్పినప్పుడు దాని గురించి మాట్లాడడానికి ఏదో గబాలని చెప్పి ఓన్లీ గాలి జనార్దన్ రెడ్డిలో లేకపోతే ఇంకొకరిలో తీసేయకుండా అసలు ఓవరాల్గా భారతదేశంలో ఏం జరుగుతుంది, కాగ్ రిపోర్ట్ ఏం చెప్తున్నది, కాగ్ రిపోర్ట్ యొక్క ఆంతర్యం ఏంటి అనేటువంటి దాని మీద, అంటే మనం ది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ అనేటువంటి సంస్థ దర్యాప్తులో బయటపడ్డటువంటి ఎన్నో కోలింగ్ మైనింగ్ స్కామ్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. సో దట్ ఆ ఓవర్ వ్యూ మీద ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు అట్లీస్ట్ ఆ పాయింట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్, నేను 5 నిమిషాల్లో మొత్తం ఓవరాల్ బ్రీఫ్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత దాని రిలేటెడ్గా మీకు ఏదన్నా క్వైరీస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. సో దట్ నేను 5 minutesలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో యాక్చువల్గా నేను 3 phases దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి నిక్షేపాలు, అంటే ఈ గనులకు సంబంధించో మినరల్స్కి సంబంధించో మన దగ్గర ఉన్న నిక్షేపాలు ఏంటి, ప్రపంచ దేశాల్లో మన స్థానం ఎంత, వాస్తవానికి ప్రపంచ దేశాల్లో ఈ మినరల్స్కి కానీ ఈ ఐరన్ ఓర్స్కి కానీ వీటికి సంబంధించి మన యొక్క షేర్ ఎంత అనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ మన దేశంలో వాటిని దర్యాప్తు చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ వాటిని కనుగొని భారతదేశానికి రెవెన్యూ తీసుకురావడానికి నియమించబడ్డటువంటి సంస్థలు ఏమున్నాయి, 3 ఆ సంస్థల ద్వారా పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్కి ఎంత మేరకు ఈ ఓర్లో ఈ మైనింగ్స్లో షేర్ దక్కుతుంది, అసలు మనకు రావాల్సినటువంటి రెవెన్యూ ఎందుకు స్కాముల రూపంలో పక్కద్రోవపడుతుంది అనేటువంటి అంశాలు మీద మాట్లాడతాను. సో ఈ 3 అంశాలని నేను అడ్రస్ చేసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు. యాక్చువల్లీ ద పాయింట్ ఇయర్స్, మన భారతదేశం డెవలపింగ్ కంట్రీ కాదండి. వాస్తవానికి ఈ పాటికే డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. మనకి స్వతహాగా జియోగ్రఫికల్గా అతి సంపన్నులం, మనం అతి సంపన్నులం. మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. మనకి జాతీయ సంపదకి కొదవలేదండి. ఎనలేని జాతీయ సంపద మన దగ్గర ఉంది. అది కోల్ రూపంలో అయినా, బాక్సైట్ రూపంలో అయినా ఉండి, ఐరన్ ఓర్ రూపంలో ఉండి, ఇలాంటి నిక్షేపాలకైతే ప్రపంచ దేశాల్లో అత్యద్భుతమైనటువంటి ధన సంపద ఉన్నదో ఆ సంపద రీత్యా మనం చూసుకుంటే ఈ పాటికే ఎంతో అద్భుతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళిపోవాలండి మనం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, పొరపాటు ఎక్కడ జరుగుతుంది అనేటువంటి దానిలోకి లోతుగా అట్లీస్ట్ మనం బ్రీఫ్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మన భారతదేశం ప్రపంచీకరణ లెక్కల ప్రకారం మన దేశం సంబంధించినటువంటి ఎన్నో సంస్థలు, అంటే ఈ సర్వేయింగ్, ప్రాస్పెక్టింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ చేసేటువంటి జిఎస్ఐ లాంటి సంస్థలు కానీ,
అంటే జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సిఎంపిడిఏ కానీ, ఓఎన్జీసీ కానీ, ఎంఈసిఎల్ కానీ, ఎన్ఎండిసి కానీ, ఐబిఎం కానీ, హెచ్సిఎల్ కానీ, నాల్కో కానీ, ఇలాంటి సంస్థలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ నిక్షేపాలు భారతదేశంలో ఉన్నాయి అనేటువంటి సర్వే చేసి వాటిని ప్రాస్పెక్ట్ చేసి, అంటే వాటిల్లో సర్వే చేసిన తర్వాత ఎంత శాతం కోల్ ఉన్నది, ఎన్ని వేల టన్నుల ఉత్పత్తి ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి చేయగలుగుతాం, దానివల్ల భారతదేశానికి లేదా మన దేశ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఎంత అని సర్వే చేసి ప్రాస్పెక్ట్ చేసి వాటిని ఎక్స్ప్లోర్ చేసేటువంటి ఈ సంస్థలన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికో కేంద్ర ప్రభుత్వానికో వాళ్ళ యొక్క దర్యాప్తు రిపోర్ట్ని ఇచ్చేసిన తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ అఫైర్స్ అయితేనే, మనకి సంబంధించినటువంటి ఈ గనులు ఈ ఖజానాలకు సంబంధించినటువంటి మనకి మినిస్ట్రీ అయితేనే, వీళ్ళు పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ని ఓపెన్ కేటగిరీలో బిడ్డింగ్కి పిలిచి ఇక్కడ ఈ నిక్షేపాలు ఉన్నాయని చెప్పి మా సర్వే ఏజెన్సీలు చెప్పినాయి. వాటిని వెలికి తీసి ప్రపంచీకరణ మార్కెట్లో వాటికి కావాల్సినటువంటి మోడ్లో మేము కనుక దాన్ని ఉత్పత్తిని ఇవ్వగలిగితే, ఎక్స్పోర్ట్ చేయగలిగితే మన దేశానికి ఇంత రెవెన్యూ అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఉద్దేశంలో ఇంత సింపుల్ ప్రాసెస్లో జరగాల్సినటువంటి దీంట్లోకి అవినీతి చొచ్చుకుపోయి మన మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ అఫైర్స్ అయితేనే, దానికి సంబంధించినటువంటి మినిస్ట్రీలో ఉండేటువంటి ఆ శాఖ అధికారులు అయితేనే, ఐఏఎస్ ఆఫీసర్లు అయితేనే మైనింగ్కి సంబంధించినటువంటి బిడ్డింగ్ని తప్పుద్రోవ పట్టించడం వల్లే మన దేశంలో ప్రపంచం మన వైపు చూసేటువంటి అత్యద్భుతమైనటువంటి స్కాములు, అంటే ఒకే ఒక స్కామ్ గురించి మాట్లాడుకుందాం మనం, కోల్గేట్. అంటే ఇది హైయెస్ట్ స్కామ్ కింద ఎందుకు మనకి 2004, 2009 మధ్యలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కోల్గేట్ అనేటువంటి స్కామ్ ఎందుకు జరిగింది అని కాగ్ సంస్థ, ది కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా దర్యాప్తు చేయడం మొదలు పెడితే సుమారు $160 బిలియన్ అండి. అంటే $1 బిలియన్ అంటే మనకి $1 బిలియన్ అంటే అప్రాక్సిమేట్లీ 100 కోట్లు అండి. అంటే 160 ఇంటూ 100 కోట్లు మీరే ఒకసారి లెక్కేసుకోండి. ఎన్ని వేల కోట్ల రూపాయలు తప్పుద్రోవ పట్టిందో. తప్పుద్రోవ పట్టినట్టు ఎవరి జేబులోకి వెళ్ళి తెలుసా అండి? గాలి జనార్దన్ రెడ్డి గారు లాంటి మైనింగ్ చక్రవర్తుల జేబుల్లోకి, మనకి చెప్పుకుంటున్నటువంటి 2G స్కాములే కాకుండా ఎన్నో అత్యద్భుతమైనటువంటి స్కాములు, అంటే ఇల్లీగల్ ఐరన్ ఓర్ మైనింగ్ కర్ణాటక, మన గాలి జనార్దన్ రెడ్డి గారిది, ఇల్లీగల్ మైనింగ్ ఇన్ ఆర్వలీ రేంజ్, బాక్సైట్ ఐరన్ ఓర్ అండ్ కోలింగ్ సంబంధించినటువంటి ఒరిస్సాలో ఇప్పటికీ జరుగుతున్నటువంటి అంశం, ఐరన్ ఓర్ మైనింగ్ ఇన్ ఎంపీ కానీ, ఇల్లీగల్ మైనింగ్ ఇన్ గోవా కానీ, ఇవన్నీ మన డబ్బులండి. ఎలా మన డబ్బులంటే మన దేశంలో భాగమైనటువంటి ఈ నిక్షేపాలు వెలికి తీస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఆ సర్వే ఏజెన్సీలకు కూడా జీతాలు ఇచ్చేది మన డబ్బుల్లోంచానండి. వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళు దర్యాప్తులు చేసి పలానా చోట నీ నిక్షేపాలు ఉన్నాయని చెప్పిన తర్వాత, పలానా చోట ఇంత ఖనిజ పదార్థాలు అవైలబిలిటీ అని చెప్పిన తర్వాత ప్రభుత్వం కానీ ఆయా మినిస్ట్రీలు కానీ ఎవరికి అది అలోకేట్ చేయాలనేటువంటి దాంట్లో ఈ యొక్క బ్రైబ్, ఈ యొక్క అవినీతి అనేటువంటి జరగడం వల్ల అనర్హులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ముడుపులు చెల్లించుకుని ఎవరైతే పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్స్కి అనెథికల్ అలోకేషన్ జరుగుతుందో వాళ్ళ ప్రభుత్వానికి ఇచ్చేది పావలా అయితే వాళ్ళ జోబుల్లోకి వెళ్ళేది ₹25 అవుతుందండి. అంటే ఆ ఉత్పత్తికి శాతానికి సంబంధించి ప్రభుత్వానికి మానిటరింగ్ విధానాలు లేవా అంటే ఉన్నాయి, కానీ పడుకుని ఉంటాయండి. అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే సరైన ప్రభుత్వాలు, ఇది ఎక్కడికి జీరో డౌన్ అయినా అది మైనింగ్కి సంబంధించినటువంటి స్కామ్ల గురించి మనం ఒక రోజు మొత్తం మాట్లాడుకోవచ్చండి. అంటే అలోకేషన్స్ దశ నుంచి జరిగినటువంటి అవినీతి గురించి అయితేనే, సిబిఐ దర్యాప్తులో కానీ, కాగ్ దర్యాప్తులో కానీ, ఇప్పుడే కాదు 1992 నుంచి కాగ్ సంస్థ నెత్తి నోరు ముత్తుకుంటుంది ఇదేనండి. మన నిక్షేపాలన్నీ కూడా ప్రపంచ దేశాలకు తరలిపోతున్నాయి, కానీ వాటికి రావాల్సిన సొమ్ము ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లకుండా ప్రైవేట్ దళారులకి, గాలి జనార్దన్ రెడ్డి గారు లాంటి అతి గొప్ప మైనింగ్ చక్రవర్తుల జోబుల్లోకి వెళ్తున్నాయండి. అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఎంచుకునే ముందు మనం జాగ్రత్తగా ఎంచుకోకపోతే పేరు చూస్తేనేమో గొప్ప, ఊరు చూస్తేనేమో దెబ్బ అన్నట్టు థర్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ కోల్ అండి. కోల్ ఉత్పత్తుల్లో ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నామండి. బాక్సైట్ ఉత్పత్తుల్లో 2వ స్థానంలో ఉన్నామండి. ఐరన్ ఓర్ ఉత్పత్తుల్లో 4వ స్థానంలో ఉన్నామండి. అంటే ఇంత మెగ్నీషియం కానీ, అల్యూమినియం కానీ 7-8 స్థానాల్లో ప్రపంచంలో ఇంతంత గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న మనం రెవెన్యూ వరకు వచ్చేసరికి, అంటే ఇంత గొప్ప ప్రొడక్షన్ చేస్తున్నామంటే అంతే గొప్ప రెవెన్యూ కూడా మన ప్రభుత్వాలకు రావాలి కదండి. ఎందుకు రావట్లేదు అంటే మన ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఆ ఎవరికి వెలికితేత ఆ యొక్క మైనింగ్కి సంబంధించినటువంటి అలోకేషన్లో చేస్తున్నటువంటి తాత్సారం, అలోకేషన్లో పాల్పడుతున్నటువంటి అవినీతి వల్ల తప్పుడు మనుషుల చేతుల్లోకి ఈ మైనింగ్ పోయి ఆ నిక్షేపాలన్నీ దేశంలో ఉండే ప్రజలందరికీ సమానంగా వాటి మీద హక్కు ఉంటుందండి. ఎవరో వెలికి తీశారు కదా అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ జోబుల్లోకి వెళ్తాం అనేటువంటిది అతి దారుణం.
కానీ మన డెమోక్రసీని మనం నమ్మి గౌరవిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటుందని మనం ఓటేసి వాళ్ళకి ఆ పవర్ ఇచ్చి మన పనుల్లో మనం బిజీగా ఉంటున్నప్పటికీ మనం వాళ్ళ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని తొంగలోకి తొక్కి కొన్ని లక్షల వేల కోట్ల రూపాయల ప్రజాధనం అండి, ప్రజలకు సంబంధించిన ధనం అండి, మన నిక్షేపాలు, మన భారతదేశంలో భాగం, మన అంతర్భాగమైనటువంటి మన ఖనిజ సంపదని ఎవరో ప్రపంచ దేశాలు దాన్ని వాడుకుంటా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులనైనా కనీసం మన ఖజానాలోకి తీసుకొచ్చి మన మీద, ప్రజల మీద మనకి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ ట్రాన్స్పోర్టేషన్, బెటర్ హెల్త్ కండిషన్స్కి సంబంధించి ఇప్పటికీ అమెరికా లాంటి దేశాల్లో 15 సంవత్సరాలు వచ్చేదాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నారండి. ఇప్పటికీ కూడా అమెరికా లాంటి దేశాల్లో ఒక స్టూడెంట్కి సంబంధించి ఏదన్నా అవసరం ఉన్నా, ఒక ఎంటర్ప్రెన్యూర్ సంబంధించి ఏదైనా అవసరం ఉన్నా, ఎంటర్ప్రెన్యూర్ సంబంధించిన ఫండింగ్ ఉన్నా అవన్నీ అక్కడక్కడ ప్రభుత్వాలు అవి మెయింటైన్ చేయగలుగుతున్నాయి, ప్రొవైడ్ చేయగలుగుతున్నాయి. అంటే దాని అర్థం ఆయా దేశాలకు ఉన్నటువంటి ఖనిజ సంపదకి సంబంధించినటువంటి ధనాన్ని అక్కడికి సంబంధించినటువంటి ట్రెజరీలోకి తీసుకురావడానికి ఆ గవర్నమెంట్ అఫీషియల్ సక్సెస్ అవుతున్నారు, మన దేశంలో ఫెయిల్ అవుతున్నారు. మన దేశంలో జరుగుతున్నటువంటి ఏ అవినీతి మూలాలైనా రాజకీయాల చుట్టూ ఎందుకు తిరుగుతాయంటే మనం రాజకీయ నాయకులు ఎంచుకున్నప్పుడు వాళ్ళకు స్టాండర్డ్ పాలసీతో ఉంటారు. మేము గెలవాలంటే వాళ్ళకి 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం కదా, ఆ 100 కోట్ల రూపాయలు తిరిగి మేము అట్లా సంపాదించుకోవాలి అంటే మళ్ళీ ప్రజలకు రావాల్సినటువంటి ఈ యొక్క హక్కుల్ని కాలరాసి ఇలాంటి మైనింగ్ స్కాముల్ని దారి మళ్లించి కోటీశ్వరుల్ని, బడాబాబుల్ని పంచన చేరి రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక లబ్ధి పొందుతూ జనాలు తొంగలో తొక్కుతున్నారండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే కాగ్కి సంబంధించిన రిపోర్ట్స్ని కూడా నేను ఫేస్బుక్లో షేర్ చేస్తా. కాగ్ ఏం చెప్తున్నది, అసలు మనందరూ వాటా ఎంత, తలా నెత్తి మీద 48,000 రూపాయలు అప్పులు పెట్టినటువంటి ప్రభుత్వాలు తలా నెత్తి మీద 1,90,000 రూపాయల ప్రాఫిట్ కూడా ఉన్నది. ఆ ప్రాఫిట్ ని బడాబాబుల జోబుల్లోకి ఎలా పంపిస్తున్నారన్నది కూడా మరింత విశ్లేషణాత్మకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం ఫేజ్ వైజ్ చేస్తామండి. మీ అందరికీ చెప్పేటువంటి బ్రీఫింగ్ ఏంటంటే ప్రపంచంలో 60% మైకా మన భారతదేశం కాంట్రిబ్యూషన్ అండి. ఇంకా అలాంటి ఎన్నో అత్యద్భుతాలు మన దగ్గర నుంచి ఉన్నాయండి. ఎంతో గొప్ప కాంట్రిబ్యూషన్, ఐరన్ ఓర్ కానీ, కాపర్ కానీ, గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ, 100,000 క్యారెట్ల డైమండ్స్ మనం ప్రపంచ దేశాలకు పంపిస్తున్నాం. ఆ డబ్బులన్నీ మాత్రం తిరిగి మన ఖజానాలోకి రావట్లా. ఈ సుస్పష్టమైన క్లారిటీ జనసేన కార్యకర్తలకు ఉండాలా. జనసేన కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశం కానీ, ఇంక్లూడింగ్ ఆంధ్ర రాష్ట్రం కానీ మనది పేద రాష్ట్రం కాదు, పేద దేశం కాదు. మనకున్నటువంటి ఖనిజాలు సరిగ్గా వాడుకున్నా, మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ సరిగ్గా వాడుకున్నా, మనకున్న పరిస్థితులు సరిగ్గా చక్కదిద్దుకున్నా ప్రపంచ దేశాలు మన వైపు చూసేటువంటి ఎన్నో హంగులు భగవంతుడు సృష్టిత మనకు జియోగ్రఫికల్గా గిఫ్ట్ కింద ఇచ్చాడండి. ఆ ఇచ్చిన గిఫ్ట్లను కూడా మిస్యూటిలైజ్ చేసి కొంతమంది బ్యూరోక్రాట్స్ జేబులు నింపడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైనా డిబేట్లకో లేకపోతే ఎవరితో మాట్లాడడానికో చేసే ప్రయత్నంలో ఈ యొక్క ఆధారాలన్నింటినీ కూడా మీ దగ్గర ఉంచడం కోసం ఏదైనా ఒక కామన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ డాక్యుమెంట్స్ అన్ని షేర్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నాం. రేపు ఎప్పుడైనా ఎవరితో డిస్కస్ చేస్తున్నప్పుడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నోరెత్తే ప్రయత్నం చేసినప్పుడు, మళ్ళీ ఏ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ అయినా కూడా మాకంటే తోపులు లేరు, మేము జనాలను ఉద్ధరించామని చెప్పినప్పుడు వాళ్ళ ఉద్ధరింపు ఏంటనేటువంటిది ఆధారభూతంగా న్యాచురల్ రిసోర్సెస్నే కాపాడలేని వీళ్ళు రేపు పొద్దున్న జనాల జీవితాలు ఏం కాపాడతారండి? రైతులకు రుణమాఫీ అంటున్నారు తప్ప రైతుకి రుణం అనేటువంటిది లేనటువంటి పరిస్థితుల్లో రైతు ప్రాఫిటబుల్గా, హాయిగా, ఆనందంగా ఎందుకు చేసుకోలేకపోతున్నాడండి ఫార్మింగ్? ఎందుకు అంటే రైతుకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు సరిగ్గా అమలు చేయవు, రైతుకి ఇవ్వాల్సినటువంటి సహాయకారాలు సరిగ్గా అమలు చేయవు, అప్పులు కుప్పల్లో కూరుకుపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి ఫ్రీ అంటాం. అందుకని తప్పు మనలో ఉందండి, తప్పు మన ఆలోచనలో ఉంది. మన నిక్షేపాలేంటి, మన ఖనిజాలేంటి, వాటిని నమ్మితే ఎంత డబ్బులు వస్తున్నాయని కనీస అవేర్నెస్ లేదు. మనం బీటెక్లు చేసాం, గ్రాడ్యుయేషన్ చేసేసాం, ఉద్యోగాలు చేసాం, 6 డిజిట్ శాలరీస్లోకి వెళ్ళిపోయాం. నేను చెప్పేదల్లా మీరు అర్థం చేసుకోవాల్సింది, మనందరికీ హక్కు ఉంది. మనం ఇప్పుడు బతుకుతున్నటువంటి జీవన పరిమాణాల కంటే కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ హ్యాపీ లైఫ్ మనందరం మతాలకి, కులాలకి, పార్టీలకి అతీతంగా మనం బతకడానికి హక్కు ఉన్నది. అలాంటి మన హక్కుల్ని కాలరాస్తుంది ఈ ఎగ్జిస్టింగ్ ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీస్ అండ్ దర్ పొలిటికల్ స్ట్రాటజీస్. కనుక అర్థం చేసుకుని ఒక కోల్కి సంబంధించే కాకుండా మైనింగ్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నో విషయాల్ని టెంపో అంటే అది మన థింక్ ట్యాంక్ అండి, మన మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా నెత్తినోరు ముట్టుకున్నారు చాలా సందర్భాల్లో. మన అన్ని తరలిపోతున్నాయి ప్రపంచ దేశాలకి, ఆడ నుంచి వస్తున్న సొమ్ము మాత్రం మన ప్రజలకు ఉపయోగపడట్లా. అవి కొన్ని బ్యూరోక్రాట్స్ చేతుల్లోనో లేకపోతే కొంతమంది బడాబాబుల చేతుల్లోనో ఉండిపోతున్నాయని నెత్తినోరు ముట్టుకున్న ఎవరం పట్టించుకునే పరిస్థితి లేదండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రపంచంలో థోరియం అనేటువంటి దానికి సంబంధించినటువంటి అవసరాలు ఉంటాయి ఎన్నో రకాలుగా. ఆ థోరియం సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్లో ఒక్క భారతదేశమే 12% థోరియంని ప్రపంచానికి అందిస్తుందండి. 60% నెట్ మైకాని ప్రపంచానికి అందిస్తుందండి.
ప్రపంచంలో యూకే, జపాన్, యుఎస్ఏ లాంటి ఎన్నో దేశాలకి మన దేశం నుంచే కాపర్ కానీ, గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ, పెట్రోలియం కానీ, లైమ్ స్టోన్ కానీ, బాక్సైట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే నా నోరు నొప్పి రావడం, మీ గండని చెవులు నొప్పి రావడం తప్ప మనకి ఖనిజాలకి అసలు కొదవ లేదండి. కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల సంపద తిరిగి మన ఖజానాలోకి వచ్చుంటే ఇవాళ మన జీవన పరిమాణాలు అత్యద్భుతంగా ఉండేవండి. నేను మీ అందరికీ చెప్పేదల్లా మన యొక్క పరిస్థితులను అర్థం చేసుకోండి. కులం, మతం, ప్రాంతం అనేటువంటి ఆలోచనలతో చేతకాని అసమర్థులైన నాయకులను ఎంచుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళు ఎక్కడ పెట్టమంటే గుడ్డిగా అక్కడ సంతకాలు పెట్టి మేము ఎలక్షన్కి 30 ఖర్చు పెట్టాం, ఎలక్షన్కి 50 ఖర్చు పెట్టామని ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకోవడానికి ఆ డబ్బుల వరకే పోనాలి, అవినీతి కన్ఫైన్ అవ్వకుండా దొరికింది అవకాశాన్ని వేల కోట్ల రూపాయలకి స్కామ్ కాలు పాల్పడతా ప్రజలు ఏం చేస్తారులే, మీడియా ఏం చేస్తుందిలే, 4 రోజులు ఓకదంపుడిగా కాగ్ సంచలనమైనటువంటి వార్త, కాగ్ తేల్చినటువంటి నిగ్గు ఆ 4 రోజులు హెడ్లైన్స్ చేస్తారు టీఆర్పీకి. ఆ తర్వాత వాళ్ళకు కొత్త వార్త వస్తుంది. జనం కూడా వాళ్ళ కష్టాలు, 10 రూపాయల వడ్డీలో, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజుల్లోనూ ఉండిపోతారులే. మనల్ని ఎవడొచ్చి క్వశ్చన్ చేసేది? అయినా ఈరోజు అవినీతి ఫ్యాషన్ అయిపోయింది కదా. మా వాడు 1000 కోట్లు తీసుకున్నాడు రా, మా వాడు 1,00,000 కోట్లు తీసుకున్నాడు అని చెప్పుకోవడం యువతకే ఫ్యాషన్ అయిపోయినటువంటి ఈ తరుణంలో బాక్సైడ్ ఖనిజాలు తరలిపోతే యువత పట్టించుకుంటారా? ఎవరు ప్రేమగాథల్లో ఉంటాం కదా, ఎవరు వాట్సాప్ చాటింగ్లలో ఉంటాం కదా, ఎవరు ఇబ్బందులలో ఉంటాం. కాబట్టి మనకు సంబంధంలా మన వెనకాతలు జరుగుతున్నటువంటి ఇబ్బందులు తల్లిదండ్రులు దూయబడతాం, మన నిరుద్యోగితనానికి ప్రభుత్వాలు దూయబడతాం. కానీ ఆ ప్రభుత్వాల వైఫల్యం చెందిన వెనకాతలు ఉన్న కారణాన్ని మాత్రం మనం పట్టించుకోం. కనుకే ఇలాంటి ఆటలు సాగుతున్నాయనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోమని, మన భారతదేశం పేద దేశం కాదని, లక్షల కోట్ల రూపాయల సర్ప్లస్లో ఉండాల్సినటువంటి మన దేశం కేవలం మన యువకుల యొక్క అనాలోచితమైన చర్యలు, కులమత ప్రాంత ఆలోచనలతో ఎన్ని నాయకులు ఎన్నుకునేటువంటి విధానాల వల్లే మనం నష్టపోయేటువంటి సంగతిని దృష్టిలో పెట్టుకుని ఒక్క కోళ్ళనే కాదు మన దేశం మొత్తంలో జరుగుతున్నటువంటి అవినీతిని, అన్యాయాన్ని పేపర్ మీద రాసుకుంటే లక్షల పేపర్లు సరిపో, ఐప్యాడ్లు ఎక్కించుకుంటే 100 టెరాబైట్ ఐప్యాడ్లు సరిపో. మనం గుర్తుంచుకోవాల్సిందల్లా ఈ అవినీతికి మూల కారణం అవినీతి స్ఫూర్తిమైనటువంటి రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అవినీతికి ఎప్పుడు పాల్పడతాడండి? తనకు సమర్థత లేనప్పుడు జనాలను డబ్బులతో కొనాలనుకుంటాడు. సమర్థత ఉన్నప్పుడు జనాలకు ఆశలు కల్పించి ఈ ఆశల్ని నెరవేరుస్తానన్న నమ్మకం మీద అందలం ఎక్కుతాడు. అలా అందలం ఎక్కేటువంటి రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో మీ నియోజకవర్గాల్లో మీరే బేరీజు వేసుకుని ఇది మనకు సంబంధం లేని ఇష్యూ అని మీరు అనుకుంటుంది కేవలం మీ అనాయకత్వం. ప్రతి ఊరు, ప్రతి గ్రామంలో మంచి స్ట్రీట్ లైట్లు లేవన్నా, మంచి రవాణా వ్యవస్థ లేదన్నా, ఎప్పటికీ బస్సులు వెళ్ళినటువంటి పల్లెటూర్లు ఉన్నాయన్నా, ఎప్పటికీ కరెంటు 4-5 గంటల పవర్ కట్లు ఉన్నటువంటి పల్లెటూర్లు ఉన్నాయన్నా, ఎప్పటికీ టీవీ అనేటువంటిది అందరం ద్రాక్ష కింద ఉన్నటువంటి పరిస్థితున్నా, ఇప్పటికీ ఇంటర్నెట్ పెనిట్రేషన్లో కూడా మనం చాలా మనం అడుగు స్థితిలో ఉన్నామన్నా, ఇవన్నీ మన రాష్ట్ర ఖజానాల్లోకి, దేశ ఖజానాల్లోకి రావాల్సినటువంటి డబ్బు వేరే ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి కార్పొరేట్ల జోబుల్లోకి వెళ్ళడం వల్లనే అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటూ రేపు మరొక టాపిక్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. మిత్రులందరికీ, జనసేన పార్టీ కార్యకర్తలకి మరొకసారి హేవలమి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సరంలో మరింత నూతన ఉత్తేజంతో కార్యకర్తలందరం కూడా పార్టీ శ్రేయస్సు కోసం పనిచేయాలని, పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని ఆకాంక్షిస్తున్నాను. జై జనసేన, జై హింద్.